సంవత్సరము బట్టి షాపులో దొరకదు, సూపర్ మార్కెట్స్ లో దొరకదు, బజార్లో దొరకదు. ఈ నూతన సంవత్సరం అనేది దేవుడు నీకు ఇస్తేనే తప్ప అది దొరకదు. కానీ వీడు తెలుసా, మనకంటే ధనవంతులు, మనకంటే గొప్పవారు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించలేదు. హల్లెలూయా. అనేక మంది గొప్పవారు, అనేక మంది ఫిల్మ్ యాక్టర్స్, అనేక మంది పొలిటీషియన్స్, అనేక మంది జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయారు. కానీ ఇంకా మనం సజీవంగా ఉన్నాము అంటే దేవుడు మన పక్షాన ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు మీ అందరి పక్షాన కూడా తలంపు కలిగి ఉన్నారు. దేవుడు మీకు మేలు చేయాలని ఆశపడుతున్నారు. ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నువ్వు ఎలాంటి వాడమైనా, ప్రజలు అందరి దగ్గర నీకు పేరు లేకపోవచ్చు, ప్రజలందరూ నేను పొగడకపోవచ్చు, నువ్వు చేసిన కార్యాలకి, మంచి కార్యాలకి ప్రజలెవరు నీకు ధనం ఇవ్వకపోవచ్చు, లేకపోతే నీ పరిస్థితి బాగోకుండా ఉండకపోవచ్చు. ప్రజలు ఏదైనప్పటికీ కూడా నీ పరిస్థితి ఎటువంటిదైనా, నీ వయసు ఏదైనా, నీ రంగు ఏదైనా, నువ్వు ఎంత చదువుకున్న వాడమైనా, చదువులేని వ్యక్తివైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డ పెట్టుకో, యేసుక్రీస్తు అని నువ్వు ప్రేమిస్తున్నాడు.